ఫోన్ టాపింగ్ జరగకుంటే ఏడాదిన్నర పాటు ప్రభాకర్ రావు విదేశాలకు ఎందుకు పారిపోయారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. దిగజారుడుతనం, నీచమైన పనులు చేసి వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరగవలసిందేనని, ఎంతటి వారికైనా కఠిన శిక్ష పడవలసిందే అన్నారు జూపల్లి. అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది? సెక్షన్ 160 సిఆర్పిసి మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా. ఇది వాస్తవమేనా, మీరు అంటే ఎందుకు జరిగింది, ఎవరిలా జరిగింది, దీనిపైన మీ యొక్క అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచారు. సో ఇది చట్టం అనేది ఎవరికి చుట్టం అనేది కాదు. దీనిలో తప్పేముంది? మిమ్మల్ని అంటే సమాచారం కోరడితేనే మిమ్మల్ని ఏదో కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా, ఇంకోటి చేస్తున్నట్టుగా అనేటువంటి కార్యక్రమాలు జరగలే కదా. మరి నిజంగానే ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం జరగలేదని మీరు అంటా ఉన్నారో, జరగకపోతే ఎందుకని మరి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఆ ప్రభాకర్ రావు గారు సుమారుగా సుమారు 1.5-2 సంవత్సరాల పాటు మరి అందుబాటులో లేకుండా ఇతర దేశాల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతనే రావడం జరిగింది. ఇప్పుడు ఏది లేకపోతే, అసలు ఫోన్ ట్యాపింగ్ అనే అంశమే అనేది లేకపోతే ఇటువంటి కోర్టులకు పోయి కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి రప్పిస్తేనే వచ్చేటువంటి కార్యక్రమం జరిగినాయి కదా. అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గంగా, పరిపాలన చేయాల్సిన పద్ధతులు చేయకుండా అప్రజాస్వామికంగా చేస్తూ మళ్ళీ తగుదనమ్మా అంటూ దీన్ని దిగజాడుతనం అంటారు. ఈ స్థాయికి ఇంత నీచమైనటువంటి పని మనం ఇప్పుడు ఏదైతే చూస్తూ ఉంటాం, ఆ కాలేజీలో స్కూల్లో వాడు ఇట్లా చేసిన వీడు అట్లా చేసిన కింద, మరి వాళ్ళకి మీకు భేదం ఉన్నట్టు ప్రజాధనంతో నడిచేటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఎవరి పాత్ర వాళ్ళు సక్రమంగా నిర్వహించకుండా మీరు ఆ సంస్థలపైన దాడి చేసే కార్యక్రమం చేస్తూ మీ సొంత అవసరాలు వాడుకుంటూ ఇష్టారాజ్యంగా ప్రవర్తించే కార్యక్రమం చేస్తే అంటే ప్రభుత్వం ఇంకేం పట్టకుండా ఉన్నట్టుగా చూసుకుంటూ కూర్చోవాలా? ఈరోజున మీరేదో కరెక్ట్గా పరిపాలన చేసినట్టుగా, ఈ ప్రభుత్వమే మీకు తప్పు చేసినట్టుగా, అంటే మీరు ఎన్ని చేసినా, ఏం చేసినా, ఎన్ని అవినీతి పనులు చేసినా, ఎన్ని అప్రజాస్వామిక వ్యవహారాలు చేసినా, ఫోన్ ట్యాపింగ్ చేసినా రకరకాలు ఉన్నాయి. ఈనాడు రాష్ట్రం యొక్క పరిస్థితి ఇంత అధోగతి ఎందుకయింది? ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరగలేదు, ఎన్ని కబ్జాలు జరగలేదు, ఫోన్ ట్యాపింగ్లు రకరకాలు ఉన్నాయి. అన్నింటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందే. అది ఎవరైనా సరే, పార్టీలకు అతీతంగా తప్పులు ఎవరు చేసినా, ఎక్కడ చేసినా 100% శిక్ష పడాల్సిందే. ప్రభుత్వం ఇంకా కఠినంగా వ్యవహరించాలి, నిర్ణయాలు తీసుకోవాలి. ఏ పార్టీ వాళ్ళైనా, సొంత పార్టీ వాళ్ళైనా